ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఈ రోజు మనకి ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? పురాణపూల్ హోల్ సిటీ. పురాణపూల్. ఓకే. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? నా పేరు అశ్విని. పురాణపూల్ నుంచి వచ్చాను. సేమ్ సేమ్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? ఫ్రెండ్స్, రిలేషన్ ఉంది. రిలేషన్. మా వదిన తను. ఓహో, వదిన మరదళ్ళ. ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో నేను చక్కగా ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించేస్తాను. సో నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో దాంతో మీరు చక్కగా వంటలు చేసేయాలి. ఓకే. ఇది ఇట్లా చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా? లేదు, ఏమనిపించట్లేదా? చూసే వాళ్ళకి ఏదో బీరకాయ ఆనంకాయ లాగా అనిపిస్తుంది. బీరకాయ ఆనపకాయ అలా అనిపిస్తుందా? ఎస్, అలాంటిదే. సో చక్కగా సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ వెజిటేబుల్, కమ్మ కమ్మగా చేసుకోవచ్చు, కారం కారంగా చేసుకోవచ్చు, వంటలు స్నాక్స్ చేసుకోవచ్చు, స్వీట్ ఐటమ్ కూడా స్వీట్ చేయొచ్చు, హల్వాలు ఇలాంటివి. కాబట్టి మీ ఇద్దరు సొరకాయతో చక్కగా ఏదైనా మంచి టేస్టీ వంటని ఈ రోజు ఆలోచించేసి చేయాలన్నమాట. ఓకే, ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. ఓకే, సో రెడీ. మీరు కూడా చక్కగా ఆలోచించండి. సొరకాయ అయితే ఏదైనా మంచి టేస్టీగా వెరైటీగా ఏం చేయొచ్చు అనేది. సొరకాయ తింటారు కదా బాగానే? తింటాను. ఓకే, అదే ఎందుకంటే అందరికీ పెద్దగా ఇష్టం ఉండదు కదా, కాబట్టి తక్కువ చేస్తూ ఉంటారు కదా అని. ఏమైనా వస్తున్నాయి ఐడియాలు? వస్తున్నాయా? తొందరగా చెప్పండి ఎవరో ఒకళ్ళు. మరి సొరకాయ నువ్వుల కారం. సొరకాయ నువ్వుల కారం. అయ్యో, 27 seconds. సో సొరకాయ నువ్వుల కారం చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి సొరకాయ నువ్వుల కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ నువ్వుల కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే. ఆయిల్ వేడెక్కాక సాజీరా. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. సో నువ్వులు ఎలా డైరెక్ట్ గా వాడుకోవటమేనా లేకపోతే పౌడర్ ఏమన్నా? పౌడర్ కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అందులో పచ్చిమిరకాయలు మనకు సరిపడా పచ్చిమిరకాయలు తీసుకొని కారం పేస్ట్ చేసుకోవాలి. అవి 2 కలిపి. ఓ, నువ్వులు పచ్చిమిరపకాయలు కలిపేసి అయితే పేస్ట్ చేయాలి. ఓకే. సో ఇది ఎలా మనకు కొంచెం ముద్దకూర టైప్ లో వస్తుందా, కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందా? ముద్దకూర లెక్క. ఓకే. గ్రేవీ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, కానీ ముద్దకూర అయితే బాగుంటది. చపాతీ లాంటి వాటిల్లోకి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో జనరల్ గా సొరకాయ అనగానే ఎక్కువ అంటే కమ్మటి కూరలే వండుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా కొంచెం మసాలా టైప్ లో కూడా ట్రై చేయొచ్చు అనమాట. నైస్ నైస్. అలా కాకుండా నువ్వుల వంటికి కూడా మంచిది. నువ్వుల వంటికి కూడా మంచిది. కరివేపాకు. సో ఈ రెసిపీ ఇలా మీరే ట్రై చేశారంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? మా మమ్మీ చేస్తుండే ఫస్ట్. మా మమ్మీ దగ్గర చూసి అలా వచ్చిందా ఈ వంట? ఓకే ఓకే. సో ఇప్పుడు సొరకాయ వేస్తాను. సో కొంచెం ఈ సొరకాయ ముక్కలు మగ్గితే మనము పేస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు కదా. నైస్ నైస్. సో మీ ఇద్దరు కొంచెం దగ్గరలోనే ఉంటారా? దగ్గరనే ఉంటారు. ఓకే. దాని మీద పెట్టేసి. ఓకే. సో ఏం చేస్తుంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను బిజినెస్ చేస్తాడు. అక్కడే. ఓకే. పేరు? మా హస్బెండ్ రవి అండి. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. సో పేర్లు ఏంటి మీ పిల్లల పేర్లు? బాబు పేరు అఖిల్,
ఫస్ట్ క్లాస్ తను, పాప రితిక. సో ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మీకు సరిపోతుందేమో కదా టైం, ఫ్రీ టైం దొరుకుతుందా? దొరుకుతుంది. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, ఈవినింగ్ వస్తారు 4 o'clock. అప్పటి వరకు ఖాళీ. ఏం చేస్తుంటారు మరి ఆ మధ్యలో, ఆ గ్యాప్ లో? నేను పీకో ఫాల్ చేస్తుంటాను, బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఓ, సాల్ట్ ఏమన్నా వేసుకుందామా? ఇంకొంచెం ఫాస్ట్ గా ఇదవుతుందేమో. వేసుకున్నాను. అంటే మీరు ఆ పేస్ట్ ఆల్రెడీ వేసారా, పేస్ట్ లో వేయలేను, డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ వేసుకోవటం? ఇప్పుడు ఓకే, సరిపడా. కాదు, కొంచెం వేసుకుందాం. మళ్ళీ తర్వాత వేస్తారా? తర్వాత చూసుకోండి మరి. చూద్దామా? ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నువ్వులు పచ్చిమిరకాయల పేస్ట్ వేద్దాం. ఓకే, కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా దీంట్లో? నీళ్ళు వేయాలి. ఇప్పుడే కదా. ఇది మంచి కలుపుకొని కలపండి. అంటే అది ముద్దగా ఉంది కదా, కలవదేమోనని నీళ్ళు వేద్దామన్నా. మనం పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోలే కదా, ఇందులో కూడా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఆయిల్ లో వేగితే బాగుంటుందనా? ఓకే ఓకే. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి పెట్టేద్దాం. చాలు, లీడ్ పెట్టేది. మీకు చక్కగా చార్మినార్ ఇవన్నీ దగ్గర కదా? దగ్గర. బాగా షాపింగ్ చేస్తుంటారా? అంతే ఉండదా? అంటే అలా అనుకుంటూ ఉంటారు కదా, పక్కన ఉంటే ఏముంది రోజు వెళ్ళొచ్చని, కానీ అలా వెళ్ళము. వెళ్ళరు. నిజమే. సాల్ట్ ఇందాక వేసింది సరిపోతుందా? కొంచెం వేసుకుందామా? ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే, స్టవ్ దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము గార్నిష్ కి. ఓకే, ఓకే, రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. తప్పకుండా చెప్తాను. ఓకే అండి, మరి సొరకాయ నువ్వుల కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ నువ్వుల కారం తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు వేయించి పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ నువ్వుల కారం రెడీ.